गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి రోజు పూజ ఎలా చేయాలి అని ఆలోచించే వాళ్ళకి కొన్ని చిన్ని మంత్రాలు నేను చెప్తాను. ఆ మంత్రాలు మీరు వింటే చాలండి, మీరు చదివినంత ఫలితం దక్కుతుంది. గురు బలం ప్రతి ఒక్కరిపైన ఉంటేనే మనం అనుకున్నది సాధిస్తాము. మనం నిజం చెప్పాలంటే రాశి ఫలాలైనా కర్మ ఫలాలు కరెక్ట్గా లేకున్నా గురుబలం కరెక్ట్గా ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా సర్దుతాయి. సో గురు పౌర్ణమి రోజు మనం మెయిన్లీ వచ్చేసి గురువులకు పూజిస్తే చాలా మంచిది. గురువు అంటేనే ఫస్ట్ సాయిబాబా, సద్గురు సాయిబాబా తెలుసు కదా. సో సాయిబాబాకు సంబంధించి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః లేదా ఓం వేద వ్యాసాయ నమః అంటూ ఆ మంత్రాన్ని జపించి 108 సార్లు లేదా 11 లేదా 20 సార్లు జపిస్తే ఆ గురుబలం పక్కా మనపైన ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దత్తాత్రేయ స్వామికి ఓం శ్రీ దత్త గురువే నమః అంటూ ఈ మంత్రాన్ని జపించాలి, పిల్లలైనా పెద్దలైనా. నెక్స్ట్ వచ్చేసి దక్షిణామూర్తి అంటే మనకు తెలియంది కాదు. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మీతాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అంటూ ఈ మంత్రాన్ని పిల్లలు పెద్దలు అందరూ జపించాలండి. ఆ దక్షిణామూర్తి అనుగ్రహం ఉంటే మనకి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. ఇంకోటి రాఘవేంద్ర స్వామి తెలుసు కదా. రాఘవేంద్ర స్వామి అంటేనే ఎంతో పవిత్రతం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే విధంగా మంత్రాలు జపించాలి ఖచ్చితంగా. గురు పౌర్ణమి మనకి మెయిన్లీ వచ్చేసి గురువారం వచ్చింది కాబట్టి గురువారం అంటేనే గురువులకు సంబంధించి, అందుకే నేను ఈ మంత్రాలన్నీ చెప్పాను. ఇంకా అంతేకాకుండా మీరు దత్తాత్రేయ స్వామికైనా సాయిబాబా షిరిడి సాయిబాబాకైనా పచ్చి శనగలు నానబెట్టి దాంతో మాల కట్టి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మాల వేయండి. ఆ విధంగా మాల వేసి నేను చెప్పిన ఈ మంత్రాలు జపిస్తే ఆ గురుబలం ఖచ్చితంగా మీ పైన ఉంటుంది. అంతేకాకుండా దూరిలో కూడా మీకు మ్యాక్సిమం వీలైతే బాబా గుడికి లేదా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి. బాబా గుడిలో మాత్రం దూనిలో కొబ్బరికాయని వేయండి. నెక్స్ట్ కర్పూరం కూడా దాంతోపాటు వేసి మీరు ఓం కర్మ ఫలితే స్వాహ అని మొక్కండి. ఆ విధంగా మనకి ఏమైనా కర్మ ఫలితాలు ఉంటే కూడా పోతాయి. సో ఇదండి, అందరూ బాగుండాలి, ఆ గురుబలం అందరిపైన ఉండాలని కోరుకుంటూ గురు పౌర్ణమి రోజు నేను ఈ వీడియో పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన మాత్రం ఖచ్చితంగా చదవండి, లేకపోతే వినండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.